तत्सत् श्रीगुरुभ्यो नमः। जराग्रहणतुष्टेन निजयौवनदस्सुतः कृतः कनीयान् प्रणतश्चक्रवर्ती ययातिना। ఇది క్షేమేంద్ర మహాకవి వ్రాసిన చారుచర్యలోని శ్లోకము. దీనికి గురుదేవులు ఆంధ్ర వ్యాస ఎల్లూరిపాటి అనంతరామయ్య గారు వ్రాసిన తెలుగు పద్యానువాదం ఇది. తండ్రి ముదుకతనము తాగుని పూరుడు తనదు యౌవనము తండ్రి కిడిన చక్రవర్తి చేసె సంతసించియయాతి. చక్రవర్తి చేసె సంతసించియయాతి చిట్ట చివరి వినయశీలి సుతుని. తండ్రి సంతోషిస్తే పరమేశ్వరుడు ఇచ్చే వరాలు కూడా ఇవ్వగలడు. ఆయన కోపిస్తే పరమేశ్వరుడు కూడా క్షమించలేడు, రక్షించలేడు. కనుక తండ్రిని ప్రసన్నం చేసుకుంటే పూర్ణుడు మాదిరిగా చిట్ట చివర పుట్టిన రాజవంశంలో చక్రవర్తి కావచ్చు. శుక్రాచార్యుని కుమార్తె దేవయాని చక్రవర్తి యయాతిని వివాహం చేసుకుని శర్మిష్ఠ అనే రాక్షస కన్యను దాసిగా తీసుకువెళ్తుంది. కాపరానికి వెళుతుంది. కూతురు చేస్తున్న తప్పుతో ఆమెకు రాబోయే ప్రమాదం ముందుగా పసిగట్టిన శుక్రాచార్యుడు అల్లుడిని హెచ్చరిస్తాడు. శర్మిష్ఠకు దూరంగా ఉండు అని హెచ్చరిస్తాడు. అయితే శర్మిష్ఠ రహస్యంగా యయాతిని రెచ్చగొట్టి పిల్లలను కంటుంది. కోపం వచ్చిన శుక్రాచార్యుడు అల్లుడు ముసలివాడు కావాలని శపిస్తాడు. ఇదే శాపమని కూతురు మరలా ఏడుస్తుంది. తన శాపం ఊరకే పోదు, అతని కొడుకుల్లో ఎవరైనా స్వీకరించమని అంటాడు. యయాతి కొడుకుల్లో నలుగురు తమ తండ్రి ముసలితనాన్ని స్వీకరించడానికి నిరాకరిస్తారు. చిట్ట చివరి వాడైన పూర్ణుడు తన తండ్రి వార్ధక్యాన్ని తీసుకుంటాడు. అతని త్యాగం, తండ్రి భక్తికి మెచ్చిన పూరుడు పెద్ద కుమారుడిని కాదని రాజ్య అధికార అర్హతలకు వ్యతిరేకంగా చిట్ట చివరి కొడుకు అయిన చక్రవర్తిని చేస్తాడు. ఓం తత్సతు. పరమేశ్వరార్పణమస్తు.